పెట్రోల్ బంకులల్లో సగం పెట్రోల్ సగం నీళ్లు పోసి జనాలను మోసాలు చేస్తుంటారు చాలా దిక్కులల్లా. ఆ ముచ్చట జనాలకు తెలిసి కంప్లైంట్ ఇస్తే సర్కార్ ఆఫీసర్లు వచ్చి కేసులు పెట్టి లోపటేస్తారు. ఇవన్నీ అవసరమా? చిల్లరగా జనాలను మోసం చేస్తే గిట్టుబాటు అయితలేదు అనుకున్నారో ఏమో. మధ్యప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ బంకు దొంగలు ఏం చేసిండ్రో మీరే చూడుండ్రి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలే అనుకున్నారేమో. సామాన్య జనాలను మోసం చేస్తే కిక్కు వస్తలేదు కావచ్చు. ఏకంగా సీఎం కార్ల కాన్వాయ్కే కల్తీ డీజిల్ నింపిండ్రు ఈ పెట్రోల్ బంకుల పనిచేసే సక్కని పనోళ్ళు. ముఖ్యమంత్రి కదులుతున్నాడంటే బొచ్చెడు కార్లు వరుస పెట్టి ఉరుకుతాయి. అసొంటిది ఒక్కటి కాదు రెండు కాదు 19 కార్లల్లో నీళ్లు కలిపిన డీజిల్ నింపి పంపించిండ్రట. ఇంకేమున్నది, రయ్య ఉరకాల్సిన కార్లు కుయ్యి అని అక్కడనే కూలబడ్డాయట. అందుకే చూడండి ఎట్లా వెనక మరలా చేతులు వేసి నెట్టుకొని పోతున్నారు. అసలే ముఖ్యమంత్రి కాన్వాయ్ నడుమిట్లకు పోయి సతాయించితే ఎట్లా అని కార్లున్న డీజిల్ పరీక్షలు చేస్తే డీజిల్లో నీళ్లు పుష్కలంగా కలిపినరని తేలిందట. అబ్బరా కొడుక, మీరు సీఎంనే మోసం చేయాలని చూసిండ్రా అని కోపానికి వచ్చిండ్రట డ్రైవర్లు. నీళ్లు నిండిన డీజిల్ ట్యాంకుల నుంచి డీజిల్ తీసే ఉపాయం చేస్తున్నారు. బంకోన్ని తిట్టకుండా కార్లను నెట్టకుండా అటు ఇటు తిప్పుకుంటా కష్టపడ్డారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రికే టోపీ పెట్టే కుట్ర చేసిండ్రంటే ఎంతటి గట్స్ ఉన్నాయో చూడుండ్రు వాళ్ళకు. బంకు కాన్నే కార్లు ఆగినాయి కాబట్టి ఏం కాలేదు, కానీ సీఎం ఎక్కడికన్నా పోతుంటే నడి రోడ్డు మీద ఆగి సతాయించితే ఇంకెట్లుండేది. భలే దొంగలరా మీరు. ఇంతటి జ్ఞానాన్ని ఏ బడిలో చదువుకొని సంపాదించిండ్రా అనేది అడిగేటానికి పోలీసులు ఈ పాటికే తీసుకొని పోయినరు కావచ్చు. కానీ బంకులల్లో నీళ్లు కలిపి మోసాలు చేసేటోళ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా కొలుస్తారు కావచ్చు. వీళ్ళ టాలెంట్ తెలిసి మధ్యప్రదేశ్ బంకుల పనిచేసే దొంగల మజాకా అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన దేశ పబ్లిక్ ముక్కు మీద ఏలేసుకుంటారట. అట్లుంది మరి బంకోళ్లతోని. ఏడాదిన్నర కింద వరకు భాషా సినిమాల రజనీకాంత్ తీరుగా ఆటోలు నడుపుకుంటా బతికేటోళ్ళం. కానీ ఇప్పుడు ఒరే రిక్షాల ఆర్ నారాయణమూర్తి తీరుగా అయింది ఆటో వాళ్ళ పరిస్థితి అని బాధపడుతున్నారు తెలంగాణ ఆటో డ్రైవర్ అన్నలు. వాళ్ళ బాధలు తీర్చేటోళ్ళను ఎంకులాడుకుంటూ పోయి గోడంతా తెల్లబోసుకుంటారు. రోడ్ల మీద తిరిగే ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఫ్రీ బస్ చేయబట్టి రోడ్ల మీద పడ్డాయని గిట్లా హరీష్ రావును కలిసేతానికి వచ్చిండ్రు. సర్కారు మారితే మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ గీ తిరగ మారితే అనుకోలేదన్నట్టు చెప్పుకున్నారు వాళ్ళ బాధలను. హరీష్ రావు వాళ్ళు చెప్పేది ఓపిక కొద్దిన్నాడు. తను కూడా ఓ ఆటో డ్రైవర్ తీరుగా కాకి కలర్ రంగేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కష్టాలు విన్నాక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆటోలు నడిపేటోళ్ళ బతుకులు ఆగమైనాయి అని చెప్పిండు. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయో ఏమైనాయో కాంగ్రెస్ పార్టీలకు కూడా తెలియకుండా అయిందన్నాడు. ఈ ఏడాదిన్నర కాలంలో 142 మంది కుటుంబాలను సాధలేక జీవి తీసుకున్నారు. అయినా సర్కార్కు షెవ్ మీద పేన్ వార్తలేదని చెప్పిండు. ఏడాదికి 12,000 బతుకు తెరువు భృతి ఇస్తామన్నారు. అదేమైపోయిందో అన్నాడు. ఆటోలు నడవక బ్యాంకులల్లో కిస్తీలు కట్టలేక సతమతం అవుతుంటే పట్టించుకునే నాదుడు లేకుండా అయిందని బాధపడ్డాడు హరీష్ రావు. ఆడిన మాట తప్పుడు సర్కారుకు అలవాటైంది, అదొక సాంప్రదాయంగా వస్తున్నది. ఇంకెన్ని రోజులు ఆటో వాళ్ళని ఆగం చేస్తారు. ఇట్లనే సర్కారు పట్టినట్టుంటే ఆటో డ్రైవర్ల తరపున గట్టిగా కొట్లాడతాం, మీరేం బాధపడకుండా ధైర్యం చెప్పిండు వచ్చినోళ్లకు. చచ్చిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ సర్కార్ను కోరిండు. ఇప్పటికే బాకీ పడ్డ 24,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని, వాళ్ళని అట్లా ఆదుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద కొట్లాట చేస్తామని చెప్పిండు హరీష్ రావు. మరి ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల విషయంలో తేలు గుట్టినా తెలవనట్టే ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలొల్లి చేసేదాకా తెస్తుందా? ముందే చూడాలిగా.